వెల్కమ్ టు చిన్నారి చిత్రాలు. ఈరోజు మనం కలరింగ్లో నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టాం. అది ఆయిల్ పేస్టల్స్. ఆయిల్ పేస్టల్స్ ఎలా బ్లెండ్ చేయాలో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. చాలామంది టిష్యూ పేపర్తో బ్లెండ్ చేస్తారు, కానీ చిన్నపిల్లలకి చేతులు కొంచెం నొప్పి అనిపిస్తాయి. ముందు కలర్స్తోనే ఎలా బ్లెండ్ చేయాలో తెలుసుకుంటే తర్వాత టూల్స్తో ఎలా చేయాలని చూద్దాం. ముందు మనకి ఆయిల్ పేస్టల్స్ మంచి క్వాలిటీ అయి ఉండాలి, అప్పుడే మనకి బ్లెండింగ్ కరెక్ట్గా వస్తుంది. దగ్గర షేడ్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ లైక్ మెరూన్, రెడ్ ఇలాంటివి, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఇవి చాలా ఈజీగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనకి ఏ టూల్స్ అవసరం లేదు. ఫస్ట్ రెడ్లో నేను డార్క్ షేడ్ మరూన్ తీసుకున్నాను. ఒక లైన్ అంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి దాని కింద కాస్త డార్క్ షేడ్ వేసాను. నెక్స్ట్ మనం ఏదైతే లైట్ షేడ్ వేసామో దాని కింద నుంచి చేస్తాను. పైకి మిక్స్ చేశాను. ఎక్కడైతే రెండు అవుతుందో అక్కడ రౌండ్గా కొన్ని స్ట్రోక్స్ ఇస్తున్నాను. మళ్ళీ డార్క్ తీసుకున్నాను. ఇది మనం ఏ టూల్ యూజ్ చేయలేదు. అలాగే నేను గ్రీన్తో చెప్పిస్తాను చూడండి. ఒక లైన్, కొంచెం గ్యాప్స్ ఉన్నా ఏమీ పర్వాలేదు. దీన్ని లైట్ గ్రీన్తో మిక్స్ చేయాలంటే ఎలా? లైట్ గ్రీన్ నుంచి దానికి వెళ్ళాలి. లైట్ గ్రీన్ని డార్క్ గ్రీన్తో కలిసే చోట రౌండ్గా ఈ పేస్టల్ని తిప్పుతూ ఇది చేయాలి. ఇప్పుడు నేను రెడ్, ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న సింపుల్ టెక్నిక్. ఇంతవరకు రెడ్, ఇక్కడి నుంచి ఆరెంజ్. ఇప్పుడు మనం ఏదైనా టూల్ యూస్ చేయొచ్చు, లైక్ ఫస్ట్ మన చేతినే యూస్ చేసి మిక్స్ చేయొచ్చు. కానీ చూసారా, ఒక లైన్లా మాత్రం కొంచెం కనబడుతుంది. ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఇది ఒక్కసారి చూడండి. మనం నార్మల్ క్రయాన్స్తో లైట్ అండ్ డార్క్ టెక్నిక్ చెప్పుకున్నాం కదా, అలా కాస్త ఒకేసారి స్టాప్ చేయకుండా కొంత రావాలి. కింద నుంచి మనం ఎలాగ లైట్ స్టార్ట్ చేస్తామో ఇప్పుడు చూడండి. దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా, కరెక్ట్గా బ్లెండ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఒకేసారి స్టాప్ చేయకుండా కాస్త. ఇక్కడ మనం ఏ టూల్ యూస్ చేయలేదు, డైరెక్ట్గా వేసాం. నేను డార్క్ బ్లూ నుంచి ఒక వైట్కి తీసుకురావాలి. సో ఈ రెండింటిని బ్లెండ్ చేయాలంటే డైరెక్ట్గా డార్క్ బ్లూ నుంచి వైట్కి వచ్చేయకూడదు. దీని మధ్యలో రకరకాల షేడ్స్ ఉంటాయి. కాస్త లైట్, దాని తర్వాత ఇంకా లైట్, ఇంకా ఇలా మనం చూడండి, ఇలా 4 టైప్స్ షేడ్స్ తీసుకొని ఒక్కొక్క దాని నుంచి మనం బ్లెండ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ డార్క్ నుంచి దీని తర్వాత షేడ్, దీని తర్వాత షేడ్, ఇంకొకసారి
కరెక్ట్గా మిక్స్ అయ్యేదాకా ఇప్పుడు అర్థమైందా ఎలా వచ్చిందనేది. ఇప్పుడు చిన్న చిన్న టూల్స్తో ఎలా అని చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర గ్రీన్స్లో 2 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక గ్రీన్ని బ్లెండ్ చేస్తున్నాను. అలానే కింద నుంచి ఇంకా లైట్ గ్రీన్. ఇటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇయర్ బడ్స్ యూస్ చేసుకోవచ్చు. లేదా మన చేతిని ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను నా చేతిని చేసి బ్లెండ్ చేశాను. ఇక్కడ ఇయర్ బడ్స్ మీకు చాలా చిన్న చిన్న కార్నర్స్లో అలా చేయాలన్నప్పుడు ఇయర్ బడ్స్తో చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మీరు రకరకాల షేప్స్ డ్రా చేసుకుని ఆ షేప్స్లో ఎలాగా ఈ బ్లెండింగ్ టెక్నిక్స్ యూస్ చేయాలనేది చూడండి. ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న స్క్వేర్ డ్రా చేస్తున్నాను. దీని మధ్యలో నేను వైట్ తర్వాత ఒక పింక్, పింక్కి ఇంకా డార్క్ అజంతా, ఇప్పుడు ఇయర్ బడ్స్తో బ్లెండ్ చేయొచ్చు. అలాగే ఒక వేస్ట్ క్లాత్ని మన వేలికి చుట్టుకోవచ్చు. ఇలా కూడా నెమ్మదిగా బ్లెండింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ లైట్ కలర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎక్కడెక్కడ ఇంకా ఒకవేళ లైట్ డార్క్ ఎక్కువ తక్కువలు కావాలంటే మళ్ళీ ఒక్కొక్కసారి కలర్ చేసుకుంటా మళ్ళీ బ్లెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఇప్పుడు అర్థమైంది కదా ఎలా బ్లెండ్ చేయాలనేది. ఇక చూడండి, నేను ఇంకాస్త డార్క్, ఈ గ్రీన్కి ఇంకొంచెం డార్క్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇయర్ బడ్ని తీసుకొని మిక్స్ చేశాను. చిన్న చిన్న డ్రాయింగ్స్ అయితే ఇయర్ బడ్స్తో లేదా ఆయిల్ పేస్టెస్తోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు. కాస్త పెద్ద పెద్ద సీనరీస్ అలా అయితే మనం క్లాత్ యూస్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైంది. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.